ఈ తండ్రి గాని తల్లి గాని సడన్ గా మాయమైపోతుంది. ఉన్నప్పుడు గనక నువ్వు గౌరవించలేకపోతే జీవితాంతం ఫోటో పెట్టి గడుస్తుంది. చెప్పింది చాలా మంది చెప్పింది చాలా చప్పగా ఉండే విషయం ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం. అది పెద్ద గొప్ప విషయం చెప్తే పెద్ద గొప్పగా ఎప్పుడు గొప్పగా అనిపిస్తుంది అంటే మిస్ అయ్యాక గొప్పగా అనిపిస్తుంది. నేను ఇంట్లో మా నాన్నని కూర్చోబెట్టలేకపోతే. ఇల్లు అనేది ఎంత బలమో అంత బలహీనం. ద గ్రేట్ స్వామి వివేకానంద గన ఆత్మకథ అనే బుక్ లో తను రాసుకున్న పదం ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఒక మంచి కంఫర్టబుల్ హౌస్ నిర్మిద్దాం అనేది లైఫ్ టైం కోరిక. బట్ మేబీ తిరలే అనుకుంటాను. అంత పెద్ద వ్యక్తి కూడా రియల్ ఎస్టేట్ అనేది అవసరం కాదండి, అది మ్యాండేట్. ఆలస్యమేమీ అయిపోలే, మనమేమి కోల్పోలే. ఇంకా ఇల్లు కొనే బిఫోర్ అట్లీస్ట్ ఒక 4 ప్లాట్లు ఉంటాయి. సపోజ్ బేసిక్ గా ఎర్నింగ్ స్టేజ్ ఎప్పుడంటే 18 to 25 years ఎర్నింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ లో మీరు చిన్న ప్రాపర్టీ సిటీకి దూరమైన రేట్ తక్కువ ఉన్నది కొనిపెట్టుకోండి. మీ మ్యారేజ్ వరకు ఇంకొక ప్లాట్ కొనిపెట్టుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఒక ఇల్లుకి వెళ్ళినప్పుడు మీకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 2-3 ప్లాట్స్, ఈ ప్లాట్స్ మీ ఇంటికి సపోర్ట్ చేయాలి. ఈ ప్లాట్ అమ్మినప్పుడు మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ మీరు ఇల్లు అనేది తగ్గిపోతుంది. 100% రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ అండి.